దిస్ ఈజ్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈరోజు రైల్వే నుంచి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని ప్రకారం కనుక చూసుకుంటే డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటిక్స్ ఇక్కడ వచ్చేసరికి డేట్ ఆఫ్ అప్లికేషన్స్ 1/22/2025. సో తీసేస్తే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 1 month దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చాడు. అలాగే డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. ఒకవేళ అంటే మొత్తం అయిపోయింది, ఫీ కట్టడానికి ఒకవేళ ఫీ మాత్రమే పెండింగ్, 2 రోజులు అయితే ఎక్స్ట్రా టైం. వెంటనే 24 తారీఖు వరకు ఇది ఉంటే 25 నుంచి మళ్ళీ వెంటనే ఏం చేశాడంటే మనకి ఈ మోడిఫికేషన్ డేట్ కూడా ఇచ్చేసాడు. అంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తారీఖు వరకు మీరు మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏదైనా మిస్టేక్స్ పడి ఉంటే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇలాంటివి ఏదైనా మోడిఫికేషన్ కానీ, ఫోటో కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే సో అప్పుడు మీరు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తారీఖు వరకు మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అంటే మనకి అప్లికేషన్ 3వ తారీఖున ఓపెన్ అవుతుంది, ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 month టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి అనుకుంటే ఇనిషియల్ పే వచ్చేసరికి 18 ప్రకారం 18,000. ఏజెస్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉమెన్స్ SC, ST or otherwise benefit the age relaxation not specified. ఓకే డన్. లిస్ట్ ఇవ్వలేదు. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా B2, C1, C2. సో ఆల్మోస్ట్ మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. సో కొన్ని పోస్టులకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కోలా ఉంటుంది. సరికి రిలాక్సేషన్ which minimum qualification of ITR ఇది. సో వీళ్ళకి ఏంటంటే షల్ బి రిలాక్సేషన్ సూడో ఎక్స్టెన్షన్ ఆఫ్ ద అప్రిషియేషన్ ట్రైనింగ్ అండర్ ద 3 years. సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమం 3 years అన్రిజర్వ్డ్కి అంటే ఈ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి వచ్చేసరికి 6 సంవత్సరాలు, అలాగే SC, STకి వచ్చేసరికి 8 సంవత్సరాలు వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. అంటే యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి ఈ స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే అంటే వీళ్ళు పర్టికులర్ డేట్ ఇచ్చాడు. అంటే 1989 కంటే 89 జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది అని అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్. అలాగే ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 1986 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే SC, ST వచ్చేసరికి 1984 తర్వాత పుట్టి ఉండాలి. సో ఇది అలాగే అప్పర్ లిమిట్ అంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి అవకాశం లేదు. అంటే 2007 జనవరి 1 కంటే ముందు పుట్టిన వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి. సో ఎగ్జామ్ ఫీ కనుక చూసుకుంటే అన్రిజర్వ్డ్ అలాగే బీసీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ 500 రూపాయలు ఫీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే మీకు తర్వాత 400 రూపాయలు రిటర్న్ అయితే ఇస్తారు. అలాగే SC, STలు, ఫీమేల్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 250 రూపాయలు ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ఈ 250 రూపాయలు కూడా వీళ్ళకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ ఫీకి సంబంధించినటువంటిది.
సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. సో అది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎలాంటి పేమెంట్ అయినా చేసుకోవచ్చు. హారిజాంటల్ రిజర్వేషన్ అన్ని రిజర్వేషన్స్ కూడా దీంట్లో వర్తిస్తాయి. అంటే ఫీమేల్స్కి సపరేట్గా అంటూ పోస్టులు అయితే ఉండవు, కానీ అన్ని పోస్టులు కూడా వాళ్ళు నార్మల్గానే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్. రైల్వే అప్రెంటిస్ యాక్ట్ గురించి అయితే చాలా క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించిన తక్కువ మంది ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ CCA గురించి నేను ఫుల్ లెంత్ ఒక వీడియో చేసి దానికి సంబంధించింది అయితే పెడతానన్నమాట. సో దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే CCA చేశారో వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ అయితే ఉండదు, మిగిలిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసరికి CVT 1 కనుక చూసుకుంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఒకటే ఎగ్జామ్లోనే మిమ్మల్ని ఫైనలైజ్ చేయడమే జరుగుతుంది. దీంట్లో 100 మార్కులకు గాను జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, మ్యాథ్స్లో అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఆర్థమెటిక్ కూడా ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అంటే జనరల్ రీజనింగ్ వచ్చేసరికి 30 మార్కులు, వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. అంటే జనరల్ అవేర్నెస్లో కనుక చూసుకుంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత కరెంట్ అఫైర్స్, సో ఇలాంటివన్నీ కలిపి స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే అన్నీ కలిపి 20 మార్కులు ఉంటుంది. ఓన్లీ సైన్స్ వరకు అయితే 25 మార్కులు ఉంటుంది. మొత్తం 90 నిమిషాలకు గాను 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. సో సిలబస్ వచ్చేసరికి మీకు సిలబస్ కూడా ఇచ్చాడు. నేను సిలబస్ బెస్ట్ బుక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1 కిలోమీటర్ వచ్చేసరికి 4 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 35 కేజీల వెయిట్ తీసుకుని 100 మీటర్లను 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి 20 కేజీలని 2 నిమిషాల్లో 100 మీటర్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1 కిలోమీటర్ని వచ్చేసరికి 5 నిమిషాల 40 సెకండ్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే జెంట్స్కి వచ్చేసరికి సేమ్ డిస్టెన్సు 4 నిమిషాల 15 సెకండ్లో, ఉమెన్స్కి వచ్చేసరికి ఫీమేల్స్కి వచ్చేసరికి 5 నిమిషాల 40 సెకండ్లో టైం ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి మేల్ అయితే 35 కేజెస్, ఫీమేల్ అయితే 20 కేజెస్, టైం అయితే సేమ్ టైం అనమాట. సో ఇది మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటిది. సో మీకు 23వ తారీఖు నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ముందు అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత అప్పటికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా మీ కింద నేను టెలిగ్రాము అలాగే వాట్సాప్ లింకులు ఇస్తాను. సో వాటిలో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడైతే పోస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.